నమస్తే, వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముగిసిన మంత్రి నారాయణ గుజరాత్ పర్యటన. జిందాల్ ప్లాంట్, మోదీ స్టేడియంను సందర్శించిన బృందం. మన్యంలో అభివృద్ధి పనులకు మంత్రి సంధ్యారాణి శ్రీకారం. డిగ్రీ కాలేజ్ భవనం, సంపంగిగడ్డ వంతెన ప్రారంభం. విశాఖ పీజీఆర్ఎస్ కు పోటెత్తిన అర్జీదారులు. శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశం. దుర్గామాత ఆలయంలో నగల చోరీ. సీసీ కెమెరాలతో 2 దొంగల గుర్తింపు. గుజరాత్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం సభ్యులు ఈ రోజు గ్యాస్పూర్ లోని జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ పేవర్ బ్లాక్స్ తయారు చేసే విధానాన్ని పరిశీలించి అధ్యయనం చేశారు. ప్రతిరోజు పెద్ద మొత్తంలో ప్లాంట్ కు వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అక్కడి అధికారులు మంత్రి బృందానికి వివరించారు. అనంతరం బృందం సభ్యులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ను పరిశీలించారు. కేవలం 9 నెలల్లో స్టేడియం నిర్మాణం పూర్తి చేసిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వీరికి వివరించారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భాగంగా భారీ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాల అధ్యయనం కోసం మంత్రి బృందం నరేంద్ర మోదీ స్టేడియం ను సందర్శించింది. కాగా గుజరాత్ పర్యటన ముగించుకొని మంత్రి బృందం సభ్యులు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ, డుమ్రిగుడ్డ మండలాల్లో పర్యటించారు. ఆమెకు స్థానిక గిరిజన మహిళలు గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి కూడా కొద్దిసేపు గిరిజన మహిళలతో దింసా నృత్యం చేశారు. ఈ పర్యటనలో ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి పర్యటనలో ముందుగా అరకులోయలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం డుమ్రిగుడ్డ మండలం కించుమండ సంతబైల వద్ద 4.8 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన సంపంగిగడ్డ వంతెనను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను కేవలం 15 నెలల్లోనే పూర్తి చేసి 17 గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఇంజనీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు. దీని ద్వారా కించుమండ గ్రామంతో పాటు మరో 16 గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది జనాభాకు రహదారి కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ శౌర్యమాన్ పటేల్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సిఆర్ఈ దొన్నుదొర తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ ఉదయం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. పరిష్కార వేదిక మొత్తం 402 వినతులు రాగా అందులో రెవెన్యూ శాఖ 173, పోలీస్ శాఖ 36, జీవీఎంసీకి సంబంధించి 110 వినతులు ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 83 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానింగ్ అధికారి ప్రభాకర్ పాల్గొని వినతులు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సత్వర శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలని, అర్జీలు పునరావృతం కాకుండా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జోనల్ ఆఫీస్ వెళ్ళి కలవండి. ఏ జోనల్ ఆఫీస్ కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని పి అగ్రహారంలో గల దుర్గామాత ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గ్రామంలో దుర్గామాత ఆలయాన్ని దాతల సహకారంతో పునర్నిర్మించారు. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో అమ్మవారికి వెండి కిరీటం,
3 జతల శతమానాలు వెండి కాసుల పేరు అలంకరించారు. అర్ధరాత్రి 2 దొంగలు నగల చోరీకి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు ఆలయ ప్రాంగణంలో గల సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. అమ్మవారికి పూజ చేసేందుకు వెళ్లిన పూజారి గుడిలో నగలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. ఈ నగల విలువ 2.5 లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కలిసి తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరో అశ్విని బాబు తదితర సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో వీరంతా స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గాజువాక ఆటోనగర్ లో ఉన్న శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలోని మహాశివుని విగ్రహం కుడికన్ను తెరుచుకొని కనబడుతుంది. 15 సంవత్సరాలుగా విగ్రహాన్ని ప్రతిరోజు చూస్తున్నామని, 2 కళ్ళు ఎప్పుడూ మూసుకునే ఉంటాయని భక్తులు, స్థానికులు చెబుతున్నారు. 1997లో స్వయంభూగా వెలసిందని, తరువాత ఆలయాన్ని నిర్మించారని, ఈ ఉదయం అభిషేకం చేస్తుండగా మహాశివుని విగ్రహం కుడికన్ను తెరిచి ఉన్నట్టు స్పష్టంగా కనబడిందని ఆలయ అర్చకులు కన్నబాబు చెబుతున్నారు. దీంతో మళ్లీ శివునికి అభిషేకాలు చేశామని, ఆయన తెరుచుకున్న కన్ను అలా తెరిచే ఉందని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయం ఇది ఆటోనగర్లో ఉన్నది. ఇది 1997 సంవత్సరంలో శివుడు ఉద్భవించి ఇక్కడ ఆలయం కట్టమంటే అప్పుడు ఇక్కడ ఆలయం కట్టారు. తర్వాత ఇక్కడ 2 లింగాలు పుట్టాయి. 2 లింగాలు పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూజ చేసిన తర్వాత పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఒక భక్తుడికి పార్వతీ పరమేశ్వరుల్ని ఇక్కడ పెట్టండిరా మీకు బాగుంటుంది అని చెప్తే వాళ్ళు వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరులు అదే విగ్రహాలు పెట్టారు. ఈ పెట్టి 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు ఈ మామూలుగానే ఉన్నాయి, ఆ కళ్ళు అయ్యి. కానీ ఈవేళ ఉదయం అభిషేకం చేస్తుంటే ఉదయం ఒక కన్ను తెరిచినట్టు కనపడుతుంటే మాత రాజేశ్వర జయలక్ష్మి అనే అమ్మాయి చూసి ఏంటి గురయ్యారు ఇలా ఉన్నది అనుమతి కానీ నేను వెళ్ళి చూస్తే కళ్ళు కుడికన్ను మాత్రం కనపడి చూస్తుంది అనమాట పరమేశ్వరుడికి. ఏంటి బాబు ఇలా చూస్తుందని చెప్పేసి మేము చూస్తే అప్పుడు బాగా అవుతుంది. మళ్ళీ అభిషేకం చేసాం. మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మామూలుగానే చూస్తుంది ఆ కన్ను అని చెప్పేసి అప్పుడు మీ అందరం అదొక ఎంతగా ఆలోచించుకొని ఇలా మీ అందరికీ తెలియజేయడం అయ్యింది. ఈ ఆలయానికి తాను ప్రతిరోజు వస్తూ ఉంటానని, కానీ ఇలాంటి దృశ్యం ఎప్పుడు చూడలేదని వీరబాబు అనే భక్తుడు చెప్పారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల వారు ఆలయానికి పోటెత్తారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. పూజల్లోకి వస్తుంటామండి. నా పేరు దామాడు వీరబాబు. చేత ఏంటంటే ఈ గుడిని ఉదయం 6 గంటల కాడి నుంచి 8 దాకా ఇక్కడే ఉంటాను నేను. ఆ తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్ళిపోతుంటాను. నాది ఉండేది బొజ్జనకొండ. తెల్లారులు ఎత్తి గుడి దగ్గరే ఉంటాను. అందుచేత ఈ ఎప్పుడు కూడా మనం సోమవారం పూట పూజలు చేద్దామన్నా, మంగళవారం పూజలు చేద్దామన్నా ఈ శివుడి దగ్గర మాత్రం ఎప్పుడు నేత్రాలు 2 ఒకలాగే ఉండేయండి. కానీ ఏంటో మరి ఈ 15 సంవత్సరాలు బట్టి అలాగే చేస్తున్నాం, అలాగే ఉండి ఈ ఏళ మాత్రం ఉదయం 6 గంటల కాడి నుంచి ఆ కన్ను తెలుపు కనపడుతుందండి. తెలుపు కనపడుతుంది ఏంటని చెప్పేసి మళ్ళీ పొద్దున్న అభిషేకాలు అవి చేసామండి. అభిషేకాలు చేసి నీళ్ళెట్టి అన్ని పెట్టి కడిగినా సరే కానీ మళ్ళీ మామూలుగా వచ్చేసింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ పెట్రోల్ గ్యాస్ వినియోగదారులకు హెచ్పీ యాప్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు కొంత డిస్కౌంట్ ఇస్తుంది. దీనికి సంబంధించిన బోర్డులు తప్పనిసరిగా పెట్టాలని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు సూచించింది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం చుట్టుపక్క ప్రాంతాల్లోని పలు హెచ్పీ పెట్రోల్ బంకుల్లో ఈ బోర్డులు పెట్టిన దాఖలాలు లేవు. దీంతో వినియోగదారులకు ఈ డిస్కౌంట్ విషయం తెలియడం లేదు. హెచ్పీ యాప్ ద్వారా స్కానింగ్ చేసి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో వినియోగదారులు నష్టపోతున్నారు. గ్యాస్ కు సంబంధించి కూడా హెచ్పీ ఆథరైజ్డ్ డీలర్ల వద్ద యాప్ కు సంబంధించిన బోర్డులు లేకపోవడంతో విషయం తెలియడం లేదు. వాస్తవానికి ఈ యాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటే హెచ్పీ సంస్థ నుండి ₹7 క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ఈ విషయం మీద డీలర్లు అవగాహన కల్పించకపోవడంతో వినియోగదారులు నష్టపోతున్నారు. అలాగే పెట్రోల్ బంకుల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు వాపోతున్నారు. టైర్లకు ఉచితంగా గాలి పెట్టే యంత్రాలు ఉన్నా అవి ఎప్పుడూ పనిచేయడం లేదని చెబుతున్నారు. అలాగే బంకుల్లో మంచినీటి సౌకర్యం కూడా ఉండడం లేదు. హెచ్పీసీఎల్ అధికారులు స్పందించి ఈ విషయాలకు సంబంధించి బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అప్పిచ్చిన పాపానికి ఆర్థికంగా నష్టపోవడమే కాక తమ ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేదని బాధితులు వాపోతున్నారు. తీసుకున్న అప్పు తీర్చకపోగా తమకున్న బలంతో దేనికైనా తెగించడానికి సిద్ధపడే మోసగాళ్ల నుంచి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో ఆర్థిక నేరాలు పెచ్చుమీరుతున్నాయని పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ లో వస్తున్న ఫిర్యాదులను చూస్తే తెలుస్తుంది. ఇందులో ఎక్కువగా మహిళలే బాధితులుగా ఉండడం, వారికి ఎలాంటి అండ లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణమని చెప్పాలి. ఎంవీపీ కాలనీకి చెందిన రూప పాతనగరంలో ఉంటున్న గారలక్ష్మి ఉదంతాలే దీనికి నిదర్శనమని చెప్పాలి. నా పేరు రూప అండి. ఏం జరిగిందమ్మా? ఇలా ఒక అతనికి అప్పిచ్చాను 1 year బ్యాక్. 3 years అవుతుంది అప్పిచ్చి. ఇలా 1 year బ్యాక్ నేను ఇలా అతను ఇవ్వట్లేదని చెప్పి ఎంబీపీలో కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చిన నెల రోజులకి అతను సడన్గా అటాక్ చేశారు. నా మీద కంప్లైంట్ పెడతావా, సిఐతో నన్ను కొట్టిస్తావా, అది ఇది అని చెప్పి వెంటనే నాకు ఇలా అటాక్ చేశారు. కొబ్బరికాయలు నరికి కత్తితోటి నా మీద ఇలా అటాక్ చేశారు. 1 year అయిపోయింది. అతను మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇలా బెదిరిస్తున్నారు. మళ్ళీ నీకు కేసు వాపస్ తీసుకోకపోతే నీకు మళ్ళీ అదే జరిగిన డేట్కి నీకు మళ్ళీ అదే గతి పడుతుంది, అది ఇది అని మాట్లాడారు. వెంటనే ఎంబీపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టించాను. ఆయన పట్టించుకోకపోతే సిపి గారి దగ్గరికి వచ్చాను. సిపి గారు వెంటనే ఆయన కాల్ చేసి బెయిల్ క్యాన్సిల్ చేసి యాక్షన్ తీసుకోమంటే ఇప్పటికి వచ్చి యాక్షన్ తీసుకోలేదండి. అందుకే మళ్ళీ కళ్ళకి వచ్చాను. మీరు ఎంత అప్పిచ్చారమ్మా? ₹1,00,000 అండి. ₹1,00,000 ఇచ్చారు. మీకు దాడి జరిగే టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఇంటికి వచ్చి లేదండి, నేను పని చేస్తానండి, పని దగ్గర ఉన్నానండి. మీకు ఇంతకు ముందు ఆయనకి పరిచయం ఉందా? మీకు ఆయన పరిచయం ఉంది, తెలిసిన ఆయన. ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుతున్నారు? అతని నుంచి నాకు ఏం జరగకుండా ఉంటే చాలా, నా పిల్లలు అన్యాయం అయిపోతారు నాకేమైనా అయితే. నేను ఎందుకు ఏం చేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు? మళ్ళీ చంపుతానని బెదిరిస్తున్నారు. పోలీసులు కంప్లైంట్ పెట్టారు కదా, మీకు సపోర్ట్ చేయట్లేదు? సపోర్ట్ చేయట్లేదు, ఆయనే సపోర్ట్ చేస్తున్నారు. సిపి గారిని అప్రోచ్ చేయండి అన్నారు కదా, ఏం చెప్పారు? వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయమన్నారు, బెయిల్ క్యాన్సిల్ చేసి. ఇప్పుడు దాకా ఏం లేదు. సిపి గారు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు? లేదు, పట్టించుకోలేదు. మీ మీద అటాక్ జరిగింది అన్నారు కదా, ఏంటి ఇప్పుడు జరిగింది? ఎక్కడెక్కడ గాయాలు? కాలు మీద, చేతి మీద, నడుము మీద, వెనకాల బీప్ మీద. సంవత్సరం అవుతుందండి. రేపు 5వ నెల 3వ తారీఖు. లాస్ట్ ఫైనల్ క్రిటికల్ ఎప్పుడు వచ్చింది మీకు? మొన్న లాస్ట్ 12వ తారీఖున వచ్చిందండి. ట్రాన్సాక్షన్ కావాలని అక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? అసలు అన్నిసార్లు సిపి గారు చెప్పినా పట్టించుకోకపోవడానికి అవతల వ్యక్తి ఎవరు ఆయన? అసలు అవతల ఆయన రౌడీ షీటరు. వీళ్ళకి మరి ఏం కాంటాక్ట్ ఉన్నాయో మనకు తెలియదండి. 1 year క్రితం డబ్బుల కోసం కేసు పెట్టింది. మళ్ళీ అసలు ఏంటినని కూడా ఇలా కంప్లైంట్ పెట్టినప్పుడు ఏం జరిగింది ఏంటని తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇద్దరు వైపు తప్పు ఉంటుంది, ఒకరి వైపే తప్పు ఉంటుంది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. సిఐ గారు, ఎంబీపీ సిఐ గారు. పేరు మురళి గారు. ఇప్పుడు మీరు అప్పిచ్చేటప్పుడు ఆయన రిటర్న్ డాక్యుమెంట్స్ అవి నేనేం తీసుకోలేదండి, తెలిసిన ఆయనని ఇచ్చానండి. మీకు ఇంత తెలిసినప్పుడు మరి ఆయన రౌడీ షీటర్ అనే విషయం తెలియదండి. అతను పైలెన్స్ తిప్పుతాడని తెలిసిందండి. నేను కావాలంటే 20,000 తీసుకున్నానండి. అదే టైంలో నేను ఇచ్చేసాను. ఆయనకి కావాలంటే నాకు హెల్ప్ చేశారు కదా, నేను హెల్ప్ చేశానండి. ఇవ్వడం మానేసి అది ఏదేదో అడుగుతుంటే నేను ఇంకా కంప్లైంట్ చేశానండి. రౌడీ షీటర్. రౌడీ షీటర్. ఆయన పేరు సతీష్ అండి. ఇంతకుముందు ఎప్పుడైనా జైలుకి వెళ్ళి వచ్చింది కదా, దాఖలా ఉన్నాయా? మీకు ఐడియా ఉందా? తర్వాత వెళ్ళారండి ఏదో కేసు మీద, కానీ నాకు ఐడియా లేదు. అప్పుడు తెలియదు మీకు ఇంకా? ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఆయన పేరు ఏంటమ్మా? ఎంబీపీలో ఉంటారండి, గజరాజ ప్యాలెస్ దగ్గర. ఆయన ఇల్లు అక్కడ? ఇల్లు. పేరు ఏంటన్నారు? సతీష్ అండి. ఏం చేస్తుంటాడమ్మా ఆయన? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ప్రస్తుతానికి ఖాళీయేనండి. ఉన్నారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి, గారలక్ష్మి. మమ్మల్ని ఒక ఆయన ఇలాగే పనిముట్లు ఇస్తాననేసి ₹4,00,000 కట్టించుకున్నాడండి. కట్టించుకొని ఇప్పటి వరకు కూడా మాకు ఏమీ లేదండి. ఆయన కూడా చనిపోయారండి.
ఈ మధ్యకాలంలో. చనిపోయారని సిపి గారి దగ్గరకు వచ్చి నేను కంప్లైంట్ చేశానండి. వాళ్ళు కూడా మాకు తెలుసు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు తప్పించి అతనికి వచ్చి సమాధానం చెప్పట్లేదండి. మాట్లాడుతున్నారమ్మా? అదేండి సిపి గారు వాళ్ళు తెలుసు నాకు అన్నట్టు మాట్లాడుతున్నా, పోలీసులు అంతా మాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ కనీసం వచ్చి వాళ్ళకి సమాధానం కూడా చెప్పట్లేదండి. అది ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? 4 సంవత్సరాలు అయిపోయింది సార్. 4 సంవత్సరాలు అయిపోయిందండి. 4 సంవత్సరాలు బట్టి తిరుగుతూనే ఉన్నానండి అలా వాడి కోసం. తిరిగినా సరే పట్టించుకోలేదండి. బొడ్డేటి కృష్ణ గోవిందరావు. బొడ్డేటి కృష్ణ గోవిందరావు సార్. ఆయన పనిముట్లు వ్యాపారం చేసేవాడండి. దాన్ని పెట్టి మేము వెళ్ళి కట్టాం ఆయనకి డబ్బులు. కడితే మాకు మిషన్లు ఇస్తాను అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఏది లేదు. అక్కడ షాప్ కూడా ఎత్తేసాడండి. అది చూసి ఆయన ఆందోళన పడిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి మా వారు. కంప్లైంట్ ఇక్కడేనండి కమిషనర్ ఆఫీస్ దగ్గర 12వ నెలలో ఇచ్చానండి. 12వ నెలలో ఇచ్చాను. అప్పటి నుండి అలా తిరుగుతూనే ఉన్నామండి వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఏంటో మీ కుటుంబ పరిస్థితి ఏంటి? రావాల్సిన డబ్బులు రాకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేనైతే. ఎంతమ్మా బాకీ ఉన్నాడు? 4 లక్షలు. ఏ పరికరాలమ్మా అవి? అదేనండి అగరబత్తీలు ఆకులు తయారు చేసుకుంటాం కదండి అవి. మేము ఉండేది మనోరమ బ్యాక్ సైడ్ సార్. అతను వచ్చి వేపకుంట జంక్షన్ సార్. అక్కయ్యపాలెం ఉంటున్నాడండి ఇప్పుడు. అప్పుడు వేపకుంట జంక్షన్లో మేము పెట్టాం షాప్ అని అక్కడ తీసుకెళ్ళి చూపించాడండి. చూపిస్తే నేను అక్కడే అన్నీ చూసి అప్పుడు కట్టారు ఈయన. కడితే మాకు 15 రోజుల్లో కల్లా వచ్చేస్తాయి, మీకు పనిముట్లు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఏమీ తేలేదండి. తేలేదే డబ్బుల కోసం కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. ఇల్లు మారిపోతున్నాడు తప్పించి ఆయన అడ్రస్ కనుక్కోవడానికి నాకు ఇది అవ్వట్లేదు. తిరుపతి జనసేన నాయకులు కిరణ్ రాయల్ తిరుపతి గో సంరక్షణశాలకు 4 కూలర్లను అందజేశారు. ప్రస్తుత ఎండాకాల పరిస్థితుల దృష్ట్యా గోవులు చల్లని వాతావరణంలో హాయిగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తన వంతు సాయంగా కూలర్లను అందజేసినట్టు ఆయన తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తామంతా పనిచేస్తున్నామని చెప్పారు. తాను డొనేట్ చేసిన విధంగానే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి టీటీడీ గోశాలకు తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో. ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూస్తుంటారు. మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూస్తుంటాం. చాలా బాధాకరం. గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా నాయకుడు ఆయన ఆదేశాలు కానివ్వండి, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం. మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. ఈ కూలర్ల ద్వారా ఇది తుఫాన్ కూలర్లు అంటారు. ఈ కూలర్ల ద్వారా 300 మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది. అలాగే ఒక 4 కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు 1200 మీటర్లు అంటే 1 కిలోమీటర్ వరకు మేము ఇక్కడున్న గోవులు కనీసం ఈ బార్డర్లో ఉన్న గోవులు అనేవి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూలర్లు కానివ్వండి ఇంకా ఆధునిక కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఓకే సార్. ఓం నమో వెంకటేశాయ. ఈ దినం చాలా శుభదినం. మన ఎస్వి గో సంరక్షణశాలకు జనసేన
పార్టీ తరపున 4 కూలర్స్ను మన క్యాటిల్కు కానివ్వండి, ఎలిఫెంట్స్ కానివ్వండి, ఈ వేసవిలో చల్లగా ఉండేందుకు జనసేన పార్టీ తరపున కిరణ్ రాయల్ గారు ఈరోజు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతలు నిర్వర్తించి ఈ విధంగా ఇక్కడనే కాదు ఎక్కడైనా గోశాలలో కానీ ఇటువంటి వాటికి ఎండాకాలంలో జంతువులు, పక్షులు వీటన్ని చల్లగా ఉండడానికి వారి వంతు సహాయం చేసి ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడగలరని ఆశిస్తున్నాను. టిడ్కో ఇల్లు దక్కించుకున్న లబ్ధిదారులు ఇప్పుడు ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయి తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాపై బ్యాంకు నుంచి రుణాలు లభించడం లేదని పలువురు వాపోతున్నారు. కట్టాల్సిన మొత్తానికి ఇక 15 రోజులే గడువు ఉండడంతో వారు స్పందన కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. బ్యాంకు రుణం ఇప్పించాల్సిందిగా గాజువాక బానూజీ తోటకు చెందిన పలువురు లబ్ధిదారులు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. పేరు మీనాకుమారి అండి. మా చిన్నపిల్లలతో 2014లో నేను ఇల్లుల కోసం పెట్టాను. 2018లో నాకు సక్సెస్ అయ్యింది. ₹1,00,000 డీడీ కట్టమన్నారు. ₹1,00,000 డీడీ కట్టాను. అప్పుడు మాకేం లోను రిజిస్ట్రేషన్ కానీ ఏమీ అవ్వలేదు. అంటే ప్రభుత్వం మారిపోతుందని టైంలోన కట్టమన్నారు. 3,60,000 కట్టమన్నారు. మేము పేదవాళ్ళమండి. మేము డ్యూటీలు చేస్తూ మేము బతికి పిల్లల ఫీజులు, ఇంటద్దెలు కట్టుకొని నానా తిప్పలు పడుతున్నాము. ఇప్పుడు 3,60,000. మాకు సివిల్ స్కోర్ కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇప్పుడు వీళ్ళేట అంటారు 15 రోజులు టైం ఇచ్చి 3,60,000 కట్టండి, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాయి అనేసి బెదిరిస్తున్నారు. మేము ఏం చేయాలి చెప్పండి, మాకు లోన్ కావాలి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బాగా బాధపడుతున్నారు. ఇప్పుడు 3,60,000 అంటే మేము కట్టలేమండి. 10 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం ఆ ఇళ్ళ కోసం. ఇప్పుడు మీరు ఇలాగ అండం అంటే మేము ఏం చేయాలి, కొంచెం మీరే చెప్పండి. లోన్ అవుతుంది. మాకు ఇల్లు కూడా చూపెట్టారు, అంతా బాగానే ఉంది సార్, కానీ లోన్ అవ్వట్లేదు. 3,60,000 కట్టమంటున్నారు. నా పేరు బిలాల్ అండి, గాజువాక. మాకు టిడ్కో ఇల్లు వచ్చింది గత 10 సంవత్సరాల ముందే మాకు వచ్చింది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇల్లులు అయితే అతను ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో లాస్ట్ గత 5 సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి. ఏం పట్టించుకోలేదు, పైన రంగులు వేశారు తప్ప. ఇప్పుడైనా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇల్లు త్వరగా పూర్తి చేసి మాకు ఇస్తారని చెప్పి కోరుకుంటే ఇక్కడికి వచ్చాం. మేము అర్జీ పెట్టుకున్నాం అలాగని చెప్పి. అలాగే మాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు ఆ ఇల్లుకి లోన్లు అవుతాయని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఇప్పుడు ఆ గవర్నమెంట్కి మనం డబ్బులు కట్టాలి కదా, ₹4,60,000, ₹1,00,000 ఆల్రెడీ కట్టాం. ఇంకో ₹3,65,000కి ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్యాంకులో వాళ్ళే చెప్పారనమాట. అక్కడ మనకు లోన్ చేస్తారు. లోన్ చేసి మనం నెలకి ఎంత అని చెప్పి కట్టుకోవాలి, ఒక 20 సంవత్సరాలు. అవి మాకైతే అవ్వలేదు, చాలామందికి అవ్వలేదు. అలాగే అవ్వలేని అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం అనమాట అర్జీ పెట్టుకోవడం కోసం. లోన్ అవ్వాలి, ప్లస్ మాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మాకు సేల్ డీడీ కూడా ఇవ్వలేదు అనమాట. బ్యాంకులు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెప్తున్నారండి. మరి ఆ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పని ఒకరికి ఏజ్ అయిపోయి ఉండొచ్చు. అంటే గ్యాప్ చాలా ఎక్కువైపోయిందండి. 10 సంవత్సరాలు పైన 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అప్పుడున్న వయసు ఇప్పుడు కొంతమందికి లేదు. అప్పుడున్న మనుషులు కూడా ఇప్పుడు కొంతమంది ఉండరు, చనిపోతారు, అవి పేర్లు మార్చడం, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అందరూ ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకున్నాను. అది మాకు ఈ లోన్లు, రిజిస్ట్రేషన్లు, ఈ సేల్ డీడీలు మాకు త్వరగా అయ్యేటట్టు చూస్తారని చెప్పి మేము ఇక్కడ అర్జీ పెట్టుకున్నాం. మేము గడువు అడగట్లేదండి, లోన్ ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. అంటే గడువు అంటే వాళ్ళు 15 రోజుల్లోనే మీకు 15 రోజుల్లో 3,65,000 అంటే మేము చిన్న చిరుద్యోగులు అండి. ఈ రోడ్డు మీద బళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు, లేదంటే మేము వెల్డింగ్ పని చేసుకుంటాం. అలాగే చాలామంది చిన్న వ్యాపారాలు, టిఫిన్ కొట్టాను, కూలి పనికి వెళ్ళాలో, సివిల్ పనికి వెళ్ళాలో, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ సార్ ఒకసారి 3,60,000 కట్టుకునే స్తోమత ఉంటే మేము గవర్నమెంట్ ఇళ్ళకి ఎందుకంటే మేము అప్లై చేసుకోం కదా. గవర్నమెంట్ ఇళ్ళకి అప్లై చేసుకుంటే మేము ఫ్రీగా మాకు ఇల్లు ఇస్తామన్నారు. అలాగే ఈ లోన్లు అవన్నీ చేసి నెలకింత అని చెప్పి కట్టుకోమని ఆ సౌలభ్యం కల్పిస్తారని చెప్పి దపదపాలుగా కట్టుకోవచ్చు అని చెప్పి మేము లోన్ అయితే అందు గురించేనండి. అండ్ మాకు పట్టా ఉంది కదండి, పట్టా షూరిటీ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లే మాదే ఉంది కదా, గవర్నమెంట్ మాకు ఇల్లు ఇచ్చింది కదా, ఆ ఇల్లు తాలూకు పట్టాలేనండి మాకు షూరిటీ. మేము 2019లో టిక్కో హౌస్ మాకు లోన్ ఇల్లు శాంక్షన్ అయ్యిందండి. దానికోమో సబ్సిడీ లోన్ ఇస్తామని చెప్పారు. సబ్సిడీ లోన్ ఏంటంటే మాకేమో 2019లో కూడా బ్యాంక్ వరకు వెళ్ళి లోన్ వరకు వచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. మళ్ళీ 2024 కూడా సేమ్ అదే ప్రాసెస్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే మీరు డబ్బులు కడతారా, మీ ఇల్లు ఇంకోళ్ళకి ప్రాసెస్ చేసి ఇచ్చేయాలా, 15 రోజులు టైం ఇస్తున్నాము అని అంటున్నారండి. మాకేంటంటే ఇప్పుడు అందరూ కట్టుకున్న వాళ్ళు ఉండరండి, మాకన్నా ముందైన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయ్యేవి, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. కొంతమంది రెంట్ కట్టుకుని ఈఎంఐ కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఈఎంఐ కొంతమందికి మేము లోన్ చేసాం కానీ వాళ్ళు ఈఎంఐ కట్టట్లేదు, మీకు ఇస్తే మీరు అలా కట్టకపోతే అలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే మాకు ప్రాబ్లం అవుతుందని అంటున్నారు. వీళ్ళేమో మీరు డబ్బులు కడతారా, ఇల్లు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలా, కాకపోతే వదులుకుంటారా అన్నట్లు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడికి వచ్చినా
మాకు 3,65,000 లోను చేస్తామని అప్పుడు ఒప్పుకున్నారండి. మాకు ప్రాసెస్ కూడా ఉంది, మాకు ఎలిజిబుల్ కూడా ఉంది. కానీ ఎందుకు మరి మళ్ళీ మా లోను అవ్వదండి, ఇప్పుడు చేయలేమండి, అది ఎప్పుడో స్టార్ట్ అయితే అవుతుంది, కాకపోతే లేదు మీకు కావాలంటే ముందు కట్టుకోయండి అని అంటున్నారు. 15 మాకు లోన్ శాంక్షన్ అయితే చాలండి బ్యాంక్ ద్వారా. బ్యాంకులో ముందు ఇచ్చిన వాళ్ళవి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదని లోన్ ఇవ్వలేదు అంటున్నారు, వాళ్ళు కట్టట్లేదని లోన్ చేయమంటున్నారు. ఎక్కడోమో మీరు డబ్బులు కట్టుకుంటారా కాకపోతే వదిలేసుకుంటారా అన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు బ్యాంకులతో మాట్లాడాలి కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే మేమేం చేస్తామని అంటున్నారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మార్చర గ్రామంలో నూతనంగా నిర్మించే కాపు సామాజిక భవనానికి అమలాపురం పార్లమెంటు సభ్యుడు గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు. ముందుగా టీడీపీ నాయకుడు అడప సత్యబాబు దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కూటమి పార్టీల నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ వేగుళ్ల జోగేశ్వరరావు వంటి సీనియర్ ఎమ్మెల్యే సలహాతో మండపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా వేసిన శిలాఫలకమైన ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాలని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిధుల కొరత కారణంగా ఎంపీ హరీష్ మాథుర్ ఈ భవనానికి 40 లక్షల రూపాయలు కేటాయించడం అభినందనీయమని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా భావించే సీఎం చంద్రబాబు పాలన ప్రజలు మన్ననలు పొందింది అని ఎమ్మెల్యే ప్రశంసించారు. మన మాత్ర గ్రామంలో మన కమ్యూనిటీ శంకుస్థాపన చేసినటువంటి పెద్దల పూజలు స్వర్గీయ ఈఎన్సీ బాల్యం గారి యొక్క కుమారుడు మన అమలాపురం పార్లమెంట్ సభ్యుడు శ్రీ హరీష్ మాథుర్ గారికి, మరి నాకు ముఖ్య అతిథి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వేగుల లీలాకృష్ణ గారికి, వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు, అధికారులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం 2018లో ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం మరి కొన్ని బిల్డింగ్స్ మనకి శాంక్షన్ ఇస్తామని చెప్పంటే మన మార్పులకు సంబంధించి ఈ కాపు మండపం కింద 20 లక్షల శాంక్షన్ చేసుకున్న తర్వాత నాకు మీరు అనుమతించారు రోజు. అంటే అది మనకి ఏంటంటే చిన్న మీరు చిన్న కష్టం, కొన్ని అటు కట్టేయగలమా లేదా ఇక్కడ కట్టేసుకుందాం అని చెప్పి పిల్లలు చిన్న ప్రాబ్లం ఇచ్చారు. అది నిర్ణయం తీసుకున్నాము. టెండర్ కూడా మీరు కావాల్సిన వేయించుకోమంటే 4 వేల సంవత్సరాలు గుర్తుగా అన్నగారు ఒక చెప్పిన వేయించుకున్నారు. కానీ వేయించుకున్న తర్వాత చచ్చిపోలేనా అదే మీకు కావాల్సిన వేయించారు, అన్నీ ఓకే తీసుకుని మాట్లాడుకుని. కానీ ఆయన ఎందుకు ఇంత తొందరగా తీసుకొచ్చారు అనేది నేను కూడా ఆశ్చర్యపడ్డాను. దాని దగ్గరికి వస్తే తెలిసింది ఏ విధంగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు గత 5 సంవత్సరాలు ప్రభుత్వంతో పోట్లాడుతూ శిలా పథకాల ఇష్యూలైనా సరే, వాళ్ళు పెట్టిన ఇబ్బందులైనా సరే ఘాటుగా మీరు అందరూ నిలబడుతూ పోరాడుతూ ఉన్నారు. వీరికి మనం చేయాలి, వీరు చేసే బాధ్యత మన పైన ఉందని ఒక్క ఆలోచనతో ఆయన ముందుగా ఫస్ట్ మార్చల గ్రామం అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది గత 5 సంవత్సరాలు ప్రభుత్వ ఒత్తిడి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలందరినీ మనం ముందుగా గుర్తించి వారిని ఆదుకునే బాధ్యత మనందరి పైన ఉంది. అదేవిధంగా మీరు వెళ్ళినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే మాకు ఈ విషయం ఈ కమ్యూనిటీ హాల్ ఇచ్చినప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ని కూడా మనం వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి. మేము కూడా ఒకటే చెప్పాం, మా ఆలోచన ఏంటంటే ఏదన్నా మేము ఒక పని కానీ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అవ్వాలి. మనం కూడా సగంలోని ఉండిపోయే విధంగా మనం ప్లాన్ చేయకూడదని చెప్పి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన పిఆర్ డిపార్ట్మెంట్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారు అటు సైడ్ కొంచెం కాలువ ఉండడం వల్ల చాలా వరకు కొంచెం ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందండి అని చెప్పారు. దానికి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అడిషనల్గా ఎంత ఉందో ఆ గ్రాంట్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఈ కొత్త గ్రాంట్ అని అది కూడా ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది పూర్తిగా నిర్మించే బాధ్యత మా పైన ఉంది.
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 9వ విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 3 మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా 29.12 లక్షల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రజలు వివిధ అనారోగ్య కారణాలతో అప్పులు చేసి ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని గుర్తు చేశారు. వీరంతా తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ సాయం కోసం తన కార్యాలయంలో అర్జీలు పెట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గంలోని ప్రజలకు ఒక అన్నలా తోడుగా ఉండి వారికి సహాయపడుతున్నానని తెలిపారు. ఒక చెక్కు 80,000 రూపాయలు, మరో చెక్కు 92,000 రూపాయలు ఈ అక్క చెల్లెమ్మలకి 2 కొడుకులకి చెక్కులు వచ్చాయి. ఈ చెల్లెమ్మకి 2 కొడుకులకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక తమ్ముడికి 80,000 రూపాయలు, ఒక బాబుకి ఏమైనా 7 months లో పుట్టినారు. దానికి హెల్త్ ఇష్యూస్ వచ్చింది, అందుకోసమే అమౌంట్ ఖర్చు పెట్టాము. కానీ సీఎం వాళ్ళు మాకు అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఎందుకు ఇచ్చినారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి సార్ కలిపి హ్యాపీ బర్త్డే చెప్పడానికి. చెల్లమ్మకు 2 పిల్లలు, ఒక ఆడపాప, ఒక పిల్లవాడు. 7 నెలల్లోనే డెలివరీ అయింది కాబట్టి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చింది. సీఎం ఫండ్ రిలీఫ్ కింద ఒక పాపకి 80,000, ఒక పాపకి 92,000 రూపాయలు వచ్చింది. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు. కదమ్మా, ఏమైంది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.